నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇమీడియట్గా వెళ్ళిపోయి మొత్తం పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకోవాలని, లేకపోతే పీఓజేకేని తీసేసుకోవాలని, పాకిస్తాన్ని 5 ముక్కలు చేయాలని అందరూ మాట్లాడుతున్నారు. ఇంకోవైపేమో శాంతి వచనాలు వల్లిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు యుద్ధం ఎందుకు, యుద్ధం అనివార్యత ఏంటి, యుద్ధం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయా? కొంతమంది మాట్లాడుతున్న దాంట్లో ఏంటంటే అమాయక ప్రజలు చనిపోతున్నారు, దీనివల్ల నష్టము, ఆస్తి నష్టము, ఇంకోటి అని మాట్లాడుతున్నారు. కానీ నిజానికి యుద్ధం వల్ల శాంతి సాధ్యమవుతుంది అనేది అసలు ఉద్దేశం. బలవంతుడే శాంతిని స్థాపించగలడు అనే మాట కూడా ఉంది. దాంతోపాటు ఆయా దేశాలు, ఈరోజు మనం అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుతున్నటువంటి యుఎస్ కావచ్చు, లేకపోతే బ్రిటన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడా యుద్ధాల ఆధారంగానే, యుద్ధాలు చేసిన తరువాత నిజానికి యుద్ధ ప్రాతిపదికన, యుద్ధం కోసం వచ్చినటువంటి అనేక ఆవిష్కరణల ఫలితాలే ఈరోజు ఆ సమాజాలు చూస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ రాడార్ వ్యవస్థ, టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, లేకపోతే జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న డ్రోన్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే మొదలు యుద్ధానికి అవసరమైనటువంటి టెక్నాలజీని రూపొందించుకున్న తర్వాతనే అది సివిలియన్ యూసేజ్ కోసం బయటకు వస్తున్న పరిస్థితి. సో నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధం వల్ల ఖచ్చితంగా భారతదేశానికి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు అంటే మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టి, నిజానికి ఇన్నోవేషన్, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఇన్నోవేషన్ వైపు అడుగులు వేస్తే కనుక భారతదేశానికి మంచి రోజులే ఉంటాయి. ఇది నేను చెప్తున్నమాట కాదు, ఈవెన్ వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. సో ప్రస్తుతం మనతో ఒక కీలకమైన వ్యక్తి ఉన్నారు. వారు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో రిటైర్ అయ్యారు, శ్రీ చిట్టేటి విష్ణువర్ధన్ రెడ్డి గారు. వారు నిజానికి టెక్నికల్గా మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు అండ్ ఏరోస్పేస్ దానికి సంబంధించినటువంటి కోర్స్ చదివారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు భారత త్రివిధ దళాలకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుతున్న అనేక మిజైల్స్ టెక్నాలజీ, వీటిల్లో టెక్నికల్లీ పనిచేసినటువంటి వ్యక్తి, అవగాహన కలిగి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మన త్రివిధ దళాల సామర్థ్యం చూసి మనం ఆనందపడుతున్న ఈ సందర్భంలో ఒకసారి అసలు ఈ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఏంటి, ఎటువంటి ఆవిష్కరణలు చేశారు, అండ్ ఈ మధ్య కాలంలో జరిగిన మార్పులు ఏంటి, గతంలో ఉన్న పొలిటికల్ ఇబ్బందులు ఏంటి, ఇట్లాంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు చూడడం మాత్రమే కాదు, మీ పిల్లల చేత చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఈ రోజున్న మన భారత త్రివిధ దళాల అవసరాలు తెలియడం అవసరము. ఎట్ ద సేమ్ టైం అవసరమైనటువంటి టెక్నాలజీని రూపొందించడంలో వాళ్లే కీలక భాగస్వాములు అవుతారు కాబట్టి. సో ఇక వారితో మాట్లాడదాం. నమస్కారం విష్ణువర్ధన్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు వచ్చి మాతో మాట్లాడడానికి ఫస్ట్ అంగీకరించినందుకు. ఈరోజు యుద్ధం జరుగుతోంది. యుద్ధమే ఆల్మోస్ట్, ఇది ఆపరేషన్ సింధూర్ అని మనం అంటున్నాం. యుద్ధం అని అఫీషియల్గా డిక్లేర్ చేయకపోవచ్చు కానీ, బట్ ఇట్ ఈస్ వార్ ఫుటింగ్ స్టేజ్లోనే మనం ఉన్నాం. ఈరోజు ఆపరేషన్ సింధూర్లో వినియోగించినటువంటి కొన్ని మిజైల్స్ గురించి, లేకపోతే డ్రోన్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అండ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇవాళ S-400, ఆకాష్, ఇట్లాంటి వాటి గురించి చర్చ జరుగుతోంది. ఒక్కసారి కెన్ యూ ప్లీజ్ మళ్ళీ అప్పటి మీ ఎక్స్పీరియన్సెస్ని, ఈరోజు జరుగుతున్న విధానాల్ని కలిపి ఫస్ట్ ఎలా దీన్ని మొదలు పెట్టాలి, ఎలా మీ అనుభవాల్ని అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎట్లా సమన్వయపరిచి మనకు విషయాలు తెలియజేస్తారు మీరు? 1969లో కోరుకొండ స్కూల్ చేరడానికి ముందు తెలుగు మీడియంలో చదువుకొని నేను మా ఫాదర్ బుక్స్ను కూడా కొన్ని చూసినప్పుడు కొన్ని విషయాలు తెలిసాయి. మాకు గురువు గారు ఉండేవాళ్ళు. నేను స్కూల్కి వెళ్లకుండానే 7th ఫినిష్ చేసి 9 ఏళ్లకు కోరుకొండలో వెళ్ళి మళ్ళీ 5thలో చేరాను. అయితే అప్పటికే నా మైండ్లో కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నేను డిఫెన్స్ చేరడం అన్నది కాకుండా నాకున్న కొన్ని అవగాహనలు, మీరు అడిగిన ఈ క్వశ్చన్ను బట్టి, ప్రతి 26,000 సంవత్సరానికి బొంగరంలాగా మన భూమి ప్రిసెషన్ ఒక రౌండ్ ఫినిష్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఎట్లా అయితే ప్రతిరోజు తన చుట్టూ తాను తిరిగి సంవత్సరానికి సూర్యుని చుట్టూ తిరిగినట్లు ప్రతి 26 ఏండ్లకు మన భూమి తన బొంగరపు తిరుగు ప్రిసిషన్ అయిపోయే లోపల కొన్ని యుగాలు, ఇప్పుడు మనం 4 యుగాలు అంటూ ఉంటాం. ఇప్పుడు నడుస్తున్న ఈ యుగము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అన్నట్లు ఇంతకుముందు ఎన్నో యుగాలు జరిగాయట. మన ఇతిహాసంలో కూడా రామాయణ మహాభారత కాలంలో జరిగిన ఆ అస్త్రాలు వాటి గురించి చెప్తారు. మొహంజోదారోలో ఎక్కడైతే ఆ హయ్యెస్ట్ పాయింట్ ఉందో అక్కడ ఈ మధ్యన నేను చదివింది ఏంటంటే, మనం పోఖరణ్లో ఎప్పుడైతే థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేశామో 1998లో, ఆ గ్లాస్ కోటింగ్
అంటే అది సిలికా మొత్తం ఆ హై టెంపరేచర్లో అయినట్లుగా మొహంజోదారోలో కూడా అయినట్టు ఈ మధ్యన మనం చదివి ఉంటాం. ఓకే ఓకే. సో మైరావణుడు, తర్వాత ఇంద్రజిత్తు, వీళ్ళందరికీ కొన్ని స్పెషల్ అస్త్రాలు ఉండేవి. అవును. దాంతో వాళ్ళు ఏం చేశారు అంటే తమ ప్రత్యర్థులను చాలా ఈజీగా జయించారు. అదే పరిస్థితి ఎప్పుడొచ్చింది? మీరు ఇప్పుడు ఇందాక యుద్ధంలో వాడే ఈ అస్త్రాల గురించి టెక్నాలజీ అడిగారు కాబట్టి ఒక పాయింట్ మనం చాలా ఈజీగా ఏం అబ్జర్వ్ చేస్తామంటే, మన దగ్గర ఓన్లీ కత్తులు ఉన్నప్పుడు విల్లంబులు ఉన్నవాడు హయ్యర్ టెక్నాలజీ. అవును. అట్లానే ఎంతో వీరోచితంగా పోరాడిన మన రాజపుత్రులు వీళ్ళందరూ వాళ్లకు బాబర్ తీసుకొచ్చిన ఆ క్యానన్స్ హయ్యర్ టెక్నాలజీ, మందుగుళ్ళు. తర్వాత మనము శాంతి అనుకుంటూనో పగలు మాత్రమే యుద్ధం చేయాలి అని అనుకుంటున్నప్పుడు రాత్రిపూట యుద్ధం చేసిన వాడు ఘటోత్కచుని వంటి వాడు సుపీరియర్ అయిపోయాడు. సో అట్లా ప్రతి స్టేజ్లో ఈ యుద్ధ నీతి అనేది మారుతూ ఉంటుంది యుగాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి. ఓకే. అందుకే ఇప్పుడు నడుస్తున్న ఈ యుద్ధం ఈరోజు స్టార్ట్ అయింది కాదు. అప్పుడు హిందూకుష్ మౌంటైన్స్లో స్టార్ట్ అయ్యి హిందువుల నరమేధం జరిగింది. ఆ రోజుల్లో హిందూ అంటే హిందూ అని అనేవాళ్ళు కాదు, ఈ సనాతన ధర్మం ఎక్కడెక్కడికో విస్తరించింది. పాతాళమైన ఈ మెక్సికో కావచ్చు, లేకపోతే మనం కొన్ని పుస్తకాల్లో చదువుకొని ఉంటాం, అపూర్వ చింతామణి, మాయల ఫకీరు, ఇదంతా సౌత్ ఈస్ట్ ఏషియాలో జరిగిన స్టోరీస్. అట్లానే వెస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా వరకు మనకు విస్తరించి ఉంది. ఇప్పుడు కొన్ని తెగలు ఇప్పటికీ హిందూ మతాన్ని పాటిస్తున్నారు అని మనకు సిరియా ఇంకా ఎక్కడెక్కడో కూడా కనిపిస్తాయి. సో అట్లా వాటిని డిస్ట్రక్షన్ దిశగా తీసుకురావడానికి వాళ్లకు టెక్నాలజీ ఉపయోగపడింది. ఆ రోజుల్లో ఈ టెంపర్డ్ స్టీల్ అనేది ఈ బ్యాటిల్ సిరియా క్యాపిటల్ అయిన డమాస్కస్ లో ద స్వోర్డ్ ఆఫ్ డమాస్కస్ అని మనం చదువుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ నాలెడ్జ్ చాలా ఈజీగా ఈ గూగుల్లో దొరుకుతుంది. సో అట్లా టెక్నాలజీని ఉపయోగించి మనం ఏదైతే ధర్మం అనుకుంటున్నామో దాన్ని కట్ చేస్తూ అధర్మంగా కొట్లాడిన వాళ్లకు విజయం వచ్చిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా మనము ఎంతసేపు చాలా జాగ్రత్తగా ఉందాము, అందరూ శాంతిగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు అని మనం అంటున్నాం, కానీ అటువైపు వాడు కూడా అనుకోవాలి కదా. కరెక్ట్. వాళ్ళు అనుకోనప్పుడు మనం ఇంకా ఎన్నో సామ్రాజ్యాలు, ఎన్నో సివిలైజేషన్స్ అంతమైపోయాయి. చాలా కష్టపడి ఇప్పుడు మనం దాన్ని అయిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్న తరుణం ఇది. ఓకే. సో ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు నిజానికి ఇన్ని వెపన్స్ మన దగ్గర ఉన్నాయా, ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఇండక్ట్ చేశారు? నిజానికి నేను మొన్న మధ్యనే చదువుతున్నాను, ఈ 10 ఏళ్లలో వచ్చిన నిజానికి మిలిటరీలోకి లేకపోతే ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి రఫేల్ ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి, S-400 దగ్గర నుంచి, ఆకాష్ దగ్గర నుంచి, ఈరోజు మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి ఈ మధ్యకాలంలో మనం ప్రొక్యూర్ చేసుకున్నవే. ఒక రకంగా చెప్పాలంటే పాతకాలంలో నాకు 62 వార్ ఆ టైంలో షూస్ లేక ఇబ్బంది పడ్డ ఆర్మీ గురించి మనం కథలు చదువుతాం. 71 ఆ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. మన దగ్గర ఆర్మీ సైన్యం విషయంలో, సామర్థ్యం విషయంలో సమస్య లేదు, కానీ వాళ్ళకి ఇచ్చే టెక్నాలజీ విషయంలో సమస్య ఉండేది అంటారు. నిజమేనా సార్? ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం తెచ్చుకున్నామా? ఫస్ట్ వరల్డ్ వార్ ఆల్మోస్ట్ 110 years బ్యాక్ ఎప్పుడైతే గాంధీ గారు పిలుపిచ్చి బ్రిటిష్ వాళ్లకు చాలా సహాయపడ్డారు ఒక పెద్ద ఆర్మీని క్రియేట్ చేయడానికి, అదే టెంపోతో ఆయన సెకండ్ వరల్డ్ వార్లో కూడా బ్రిటిషర్స్కి అతిపెద్ద రిక్రూటింగ్ ఏజెంట్. ఓకే. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చాలా ఫేమస్ మ్యాన్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఓడిపోయాడు, కానీ చర్చిల్ చాలా గొప్ప దేశభక్తుడు. అంటే తన దేశానికి చాలా చేశాడు. ఆయనకు చాలా తెలుసు మన లీడర్స్, మన పొలిటీషియన్స్ ఎటువంటి వాళ్ళో చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. సో ఆయన వాళ్ళ ఆర్మీలో బ్రిటిష్ మన సోల్జర్స్ బలీకా బక్రా మన వాళ్ళు. తర్వాత ఇండియాలో ఇండిపెండెన్స్ ఏది మన సెకండ్ వరల్డ్ వార్ రాగానే వెంటనే అందరినీ డిస్బాండ్ చేయించేశాడు. ఎందుకంటే
సుభాష్ చంద్రబోస్ గారు బ్రతికున్నారు అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు వీళ్ళు. ఎప్పుడు 1945 నుండి 85 దాకా ఆయన బ్రతికే ఉన్నాడు. అది మన దౌర్భాగ్యం ఏమిటంటే అది తెలిసిన వాళ్ళు దాన్ని టాప్ సీక్రెట్గా అఫీషియల్ సీక్రసీతో ఫైల్స్ మాయం చేశారు. ఓకే. సో ఈ సోల్జర్స్ ఆల్రెడీ మ్యూటినీ చేసి ఎక్కడ వాళ్ళను చాలా ఎవరిని బ్రతకకుండా చేస్తారన్న భయంతో నెహ్రూ గారిని గద్దెనెక్కిచ్చారు. ఓకే. సో ఆ విధంగా స్టార్ట్ అయింది ఈ పాకిస్తాన్ క్రియేషన్. సో ఇప్పుడు మనకు టెక్నాలజీ అని మీరు అడిగిన క్వశ్చన్, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఇండియన్ ఫీల్డ్ గన్ 105 mm ఫీల్డ్ గన్ మన ఇండియా పేరు మీద క్రియేట్ అయింది. ఓకే. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ మందుగుండు. ఇప్పుడు 105 ఫీల్డ్ గన్ ప్రపంచం అంతా మనది. వెళ్ళి అక్కడ ఆఫ్రికాలో, నార్త్ ఆఫ్రికా క్యాంపెయిన్స్ వీటన్నిటిలో దీన్నే వాడుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు అంత పెద్ద సామ్రాజ్యం అయ్యి ఉండి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే జరిగేది. దాన్ని మొత్తం టోటల్గా కొలాప్స్ చేసేసారు. కొలాప్స్ అయిపోయింది. ఇండిపెండెంట్ ఇండియాలో. ఆ ఇండిపెండెంట్ ఇండియాలో చాలా జాగ్రత్తగా వాళ్ళు రాడ్క్లిఫ్ లైన్ అని గీయడంలో కూడా చాలా తెలివితో చేశారు. పాకిస్తాన్ అనే దేశాన్ని క్రియేట్ చేశారు. ఇది సరిపోదు అన్నట్లుగా మన ఎట్లా అయితే నైజాం ఒక రాయలసీమను బ్రిటిష్ వాళ్లకు కప్పం ప్రతి నెల వాళ్లకు జీతాలు ఇవ్వలేక ఎట్లా అయితే రాయలసీమను సీడెడ్ చేశాడో, గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది కశ్మీర్ మహారాజా యొక్క సీడెడ్ ఏరియా. ఓకే. సుభాష్ చంద్రబోస్ రష్యా హెల్ప్తో రాకుండా ఉండడానికి వాళ్లకు వెళ్ళిపోయేటట్లు చేశాడు. రాడ్క్లిఫ్ లైన్ ఉన్న ఏరియా సరిపోదని రష్యన్ హెల్ప్తో సుభాష్ ఇండియన్ నేషనల్ ఆర్మీ రాకుండా ఆపిన ఆ ఏరియా. అట్లానే వెస్ట్ వైపు గిల్గిట్, ఫ్రీడమ్ ఇచ్చిన గిల్గిట్ను కూడా కలిపేసుకున్నారు పాకిస్తాన్కు డెప్త్ రావడానికి. ఓకే. సో ఇట్లా ఎన్నో జరిగినాయి. ఇప్పుడు డెప్త్లోకి వెళ్తూ ఉంటే మనకు కొన్ని భయంకర నిజాలు కనిపిస్తాయి. ఓకే. అంటే అప్పుడు నాన్ అలైన్ మూవ్మెంట్ అన్నారు నెహ్రూ గారు. ఆ టైం అంతా కూడా అంటే మనం యుద్ధం అక్కర్లేదు, అసలు మనకెవరు శత్రువులే లేరన్న భావన ఉండేది నెహ్రూ గారి పాలసీలోనే. మనకు శత్రువులు లేరు, మనకెందుకు యుద్ధం, అమన్కి ఆశ అన్నట్టుగానే మాట్లాడేది. బట్ అక్కడి నుంచి మొత్తం శత్రుగణమే. ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనా మనకు ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఈ రోజేమో ఆ శాంతి వచనాలు పనికొస్తాయా? ఈరోజు మనం చేసిన దాడి కరెక్టేనా? ఈరోజు మన వ్యవహార శైలి, మన పాలసీలో మార్పు ఏంటి? అసలు మన దేశాన్ని వీళ్ళు ఎక్కడ బలపడతారో అని ముక్కలు చేయడమే కాకుండా మన వాళ్ళ మైండ్స్ను కూడా ఆ విధంగా మార్చారు. ఓకే. రెండవసారి గెలిచిన సుభాష్ను ఎట్లా అయితే రిజైన్ చేయించి తరిమేశారో, జైల్లో వేశారో, ఆ విధంగా మన వాళ్ళ మైండ్లంతా జైల్లోనే ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ గారికి శత్రువులు అవసరం లేదు. ఎందుకు? ఆయన ఏదో కూర్చోబెట్టారు అక్కడ. 0 ఓట్లు వచ్చిన 16 ప్రావిన్సెస్లో ఆయన్నే సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. ఓకే. సో అందుకని అది మనం ప్రామాణికంగా తీసుకోకూడదు నెహ్రూ ఏం చేశారన్నది. రైట్. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం సార్. ఒకసారి ఆపరేషన్ సింధూర్లో వాడిన వెపనరీ ఇంపార్టెన్స్ ఏంటి? మనము 1914 ఎట్లా అయితే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారో, బిఫోర్ మోదీ ఆఫ్టర్ మోదీగా డివైడ్ చేయొచ్చు. ఫ్యూచర్ లో ఒక 100-1000 ఏళ్ళ 2014 అంటారు. 2000 బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014. అంతకు ముందు మనకు ఎన్ని టెక్నాలజీ, ఇప్పుడు కలాం గారి దయ వల్ల ఒక కొహెసివ్ డిఆర్డిఓలో మంచి మంచి అస్త్రాలను తయారు చేసి పెట్టుకున్నా, ఈవెన్ ఆయనతో విభేదించిన, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే ఆయనను వశిష్ఠుడు అనుకుంటే విశ్వామిత్రుడు ఈజ్ బ్రహ్మోస్కు లీడర్ అయిన ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, శివతాన్ పిల్లే అని. ఆయన వేరే రూట్లో వెళ్ళి చాలా సక్సెస్ అయ్యాడు. ఈరోజు బ్రహ్మోస్ గురించి మనం వింటున్నాం. ఓకే. వీళ్ళిద్దరూ మన డిఆర్డిఓ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ బ్రహ్మోస్ ఈజ్ ఏ ప్రైవేట్ కార్పొరేట్. ఇస్రోలో ఏం జరిగిందో మనకు తెలుసు. లక్కీగా వాళ్ళు గవర్నమెంట్ మీద డిపెండెన్సీ లేనందువల్ల కొన్ని స్పెక్టాక్యులర్ సక్సెస్లు తీసుకొచ్చారు.
సో టెక్నాలజీ అనేది మన దేశం, మన భారతీయులు, స్పెషల్లీ సౌత్ ఇండియన్స్, సౌత్ అని కాదు అందరూ, మన డిఎన్ఏలోనే ఆ టెక్నాలజీ ఉంది. వెళ్ళి వేరే వేరే దేశాల్లో, ఒకప్పుడు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు $1 ఒక బ్రిటిష్ షిల్లింగ్ అండ్ ₹1 వర్ ఈక్వల్. మనం ఎంత డివాల్యూ అయిపోయామంటే, అమెరికా వాడు ఒక $100 జీతం ఇస్తున్నా అంటే చాలా గ్రేట్ అని మన వాళ్ళు చాలా మంది మంచి మంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో వాళ్లకు సేవ చేసి పెట్టారు మన వాళ్ళు. వాళ్ళు టెక్నాలజీగా అడ్వాన్స్డ్ అయ్యింది మన వల్ల. మనమేమో ఇట్లా వెనక ఉండిపోయాం. మనని రకరకాలుగా డివైడ్ అండ్ రూల్ చేస్తూ ఇప్పటికీ మన మైండ్స్ను డివైడ్ అండ్ రూల్ చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ మనం మాట్లాడుతున్న టెక్నాలజీ అంతా ఆ రోజు కలాం గారు లేదా పిళ్ళయ్య గారు లేకపోతే ఈవెన్ నమ్మినారాయణ టైంలో వారు ఇట్లా చాలా మంది సైంటిస్టులు ఊహించారు ఇవన్నీ. ఎస్, యాక్చువల్గా కలాం గారి గ్రేట్నెస్ మంచి సైంటిస్ట్ను గ్యాదర్ చేసి వాళ్ళ చేత ప్రొడక్టివ్ అవుట్పుట్. ఇప్పుడు ఎట్లా అయితే మోదీ గారు మంచి మంచి వాళ్ళను గుర్తించి వాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వడం, కలాం గారు సైంటిస్టులతో ఆ విధంగా చేయించారు. అట్లా మనం ఒక స్టెప్ ముందుకొచ్చినా అది ఎక్కడ బయటపడితే మన దేశం స్ట్రాంగ్ అయిపోతుందో అని మనలోనే ఇంటర్నల్గా ఫైటింగ్స్ పెట్టించి, దీనికి స్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ మన నంబి నారాయణ్ ఇస్రో. లేకపోతే ఆ టెక్నాలజీ మనం ఆ రోజే గనక చేసుకొని ఉండింటే ఇన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు మనం వెనకబడి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పికప్ అయ్యాం. సో ఇప్పుడు మనం వాడిన నాగాస్త్ర లేకపోతే మిగతా మిజైల్ టెక్నాలజీస్ వీటన్నిటి విషయాల్లో మీరు అప్పట్లో టెక్నికల్గా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా సార్ వీటిల్లో? నేను కొన్ని ఇచ్చిన సజెషన్స్ లక్కీగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నేను అప్పుడు 91లో 1 year ప్రాజెక్ట్లో ఉన్నాను. ఆ తర్వాత 95 to 98 3 years ఉన్నాను. కానీ నాకు కొన్ని తెలిసిన విషయాలను కూడా మనం అఫీషియల్ సీక్రసీ వల్ల కొన్ని చెప్పుకోలేకపోయినా, మనకు కెపాసిటీ ఉన్నా మనను ముందుకు పోనివ్వకుండా ఎన్నో శక్తులు పనిచేశాయి. అయితే మనను దాటుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు మనము వాళ్ళను కాపీ చేసుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. సో వాళ్ళకంటే మెరుగైన వాటిని మనం ఆవిష్కరించే అవకాశం ఉండే కానీ మనం ఎన్నో దశాబ్దాలు కోల్పోయి ఈ లాస్ట్ 10 yearsలో చాలా వెనకబడిన, మనం రిలేలో ఫైనల్ లెగ్లో చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాం. ఫైనల్ లెగ్, మంచి పదం వాడారు యాక్చువల్లీ. సార్ ఇప్పుడు మీరు మనం ఈ రోజు వాడిన వాటిలో ప్రిసైజ్డ్ అటాక్స్ చేశామని ఆమె నుంచి మనకు చెప్తున్నారు బ్రీఫింగ్లో. వాటిల్లో అంటే మనం లోపలికి వెళ్లకుండా ఇక్కడ నుంచి కూడా కొట్టగలిగే టెక్నాలజీ మనం పెట్టుకోగలిగినాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలాకోట్లో ఏ విధంగా స్ట్రైక్ చేశాము అన్నది మనకు మంచి మిత్రుడైన ఇజ్రాయిల్ వాళ్ళు ఇచ్చిన స్పైస్ 2000 pound బాంబ్ ఏదైతే ఉందో, స్పైస్ బాంబ్స్, ఆ స్పైస్ బాంబు ఏం చేసింది, అటువంటి బాంబ్స్ జనరల్గా ఏం చేస్తాయంటే, ఒకటేమో జీపీఎస్ లొకేషన్తో చాలా యాక్యురసీతో మనం ఫిక్స్ చేసిన ఆ టార్గెట్కు వెళ్ళి కొడతాయి. ఆ బిల్డింగ్ పైన ఎన్నో ఇంచులు, దాన్ని మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి అన్ని ఇంచుల బంకర్ కానీ ఒక బిల్డింగ్ రూఫ్ కానీ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత హై ఎక్స్ప్లోజివ్ పేలి చాలా హై టెంపరేచర్లో, హై ప్రెషర్లో, అది మన బాయిల్స్లా చార్ల్స్లా అని చదువుకుంటాం కదా, అది ఎన్నో రెట్ల వాల్యూమ్ అండ్ టెంపరేచర్ పెరిగిపోవడంతో అందుట్లో ఉన్న మనుషులందరూ, అంటే సాఫ్ట్ టిష్యూస్ అన్నీ మసయి మాడిపోతాయి. అంటే ఫస్ట్ పైనుంచి దాడి చేసినప్పుడు ఓన్లీ పైన పేల్చడం మాత్రమే కాదు, అసలు పైనుంచి లోపలికి వెళ్ళి పేలుతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత హై ఎక్స్ప్లోజివ్ వెళ్తుంది. అంటే 2 stage రాకెట్, ఇంకా వెళ్ళడానికి తప్పించుకునే అవకాశమే లేదు ఆ బిల్డింగ్. అవును, ఆల్మోస్ట్ అటువంటిదే మొన్న జరిగిన ఈ 9 attacks-లో ఒక మాస్క్ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఒక ఆల్మోస్ట్ 100-150 మంది చనిపోయారని అంటున్నారు. అవును అది. సో ఇందులో ఏమేమి వాడారు సార్? ఈ టెక్నాలజీ స్కాల్పా లేకపోతే హ్యామర్, స్కాల్ప్, ఇవన్నీ డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ కంపెనీస్ సేమ్. ఇప్పుడు కాన్సెప్ట్ ఈస్ దిస్, అంటే టెక్నికల్ కాన్సెప్ట్, బ్రాండ్స్ మారుతూ ఉంటాయి. అది రష్యా నుంచి వచ్చిందా, ఇజ్రాయెల్ నుంచి వచ్చిందా, అమెరికా డెవలప్ చేసిందా అన్న దాన్ని బట్టి మనం కూడా ఫ్యూచర్లో చేయబోతున్నాం.
ఓకే ఫైన్. ఇంకోటి లాయిటరింగ్ మ్యూనిషన్ అంటున్నారు, అంటే ఏంటి సార్ అసలు? లాయిటర్ చేయడము అంటే టైం పాస్ చేయడం అన్నట్లు. ఓ ఇప్పుడు కొన్నిసార్లు మనకు ఒక ఏరియాలో ఒక ఎనిమీ ఉన్నాడు, వాడు మనిషా లేక సాఫ్ట్ వెహికలా లేక హార్డ్ వెహికలా, రకరకాలు ఉంటాయి. కానీ ఆ ఏరియాకు వెళ్ళిన తర్వాత కొంతసేపు వెయిట్ చేయవలసి వస్తే, లాయిటర్ చేయవలసి వస్తే ఏ విధంగా? సో లాయిటర్ చేయడానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. అది ఒక బెలూన్ అయితే ఎంతసేపు అయినా గాల్లో ఉంటుంది, కానీ అది కనిపిస్తుంది కాబట్టి దాన్ని షూట్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సోలార్ ఎనర్జీ ఆ టైంలో సన్ ఉండి ఉంటే అది బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నంతసేపు అది ఒక గివెన్ టార్గెట్లో అది సర్క్యులర్ ఆర్బిట్లోనో ఇట్లా తిరుగుతూ ఉంటుంది, లాయిటర్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్కువసేపు అబ్జర్వేషన్ చేయగలిగి దానికి ఆ టార్గెట్ ఎయిదర్ శాటిలైట్ అయినా చూసి చెప్తుంది, లేకపోతే దానిలో ఉన్న కెమెరాతో అయినా అది చూస్తూ ఉంటుంది. సెన్సర్ లాగా సెన్సర్ చూసుకొని ఆ టార్గెట్ కనిపించేంత వరకు వెయిట్ లాయిటర్ చేయగలిగితే అదే లాయిటర్ అమ్యునిషన్. ఓకే రైట్. ఇప్పుడు మనం వాడిన దాంట్లో ఇంకోటి నాగాస్త్ర గురించి చెప్తూ ఉన్నారు. నాగ్ మిజైల్, అది ఏంటి సార్? అది ఇది IGM-DPలో మనం డెవలప్ చేసిన 5 వెపన్స్లో ఇది అతి చిన్నది. అంటే ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఓకే. నార్మల్గా మీరు ట్యూబ్లో కొన్ని వెపన్స్ కొందరు హెలికాప్టర్స్ని కానీ ట్యాంక్స్ని కానీ కొట్టడానికి చూస్తూ ఉంటారు, రికాయిల్లెస్. అది గైడెడ్ కాదు. ఓకే. ఇది గైడెడ్ అంటే ఏమిటి? ఫైర్ అండ్ ఫర్గెట్ అన్నమాట. అంటే దీనిలో టార్గెట్ను లాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో లాక్ చేసి ఫైర్ చేయవచ్చు. ఇది హెలికాప్టర్ నుంచైనా మీరు ఫైర్ చేయొచ్చు, లేకపోతే ఒక మనిషి క్యారీ చేసి కూడా షోల్డర్ ఫైర్డ్గా చేయొచ్చు. ఒక 2 to 4 కిలోమీటర్ రేంజ్లో ఇది ఒక మూవింగ్ టార్గెట్ను, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనిమీ ట్యాంక్ వస్తూ ఉంది, అది కదులుతూ ఉన్నా ఇది వెళ్ళి కొట్టగలదు ఒకసారి లాక్ చేసుకుంటే. ఓకే. సో మొన్నటి టార్గెట్స్లో మొన్నటి దాంట్లో డ్రోన్స్ని వాడారు అండ్ ఇట్ సేమ్ టైం మేము ఫైటర్ జెట్స్, ఇప్పుడు రఫేల్ని కూడా యూజ్ చేశారు. రఫేల్కి హ్యామర్ని వాడారు అని చెప్పి అంటున్నారు. రఫేల్ ఫైటర్ జెట్స్ని కూడా యూజ్ చేశారు అంటున్నారు. సో మనం మామూలుగానే అంటే వార్లో అఫ్కోర్స్ దీంట్లో డిస్క్లోజ్ చేయలేని ఇన్ఫర్మేషన్ ఏది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను యాక్చువల్లీ ముందే చెప్తున్నాను, డిస్క్లోజ్ చేయలేని విషయాలు పక్కన పెట్టి ఈ జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఏమైనా మనము, అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే సార్ సింపుల్, వార్ ఆల్వేస్ ఒక రకంగా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్స్కి. ఇందులో ఉండే టెక్నాలజీ కావచ్చు, వీటిలో ఉండే అంశాలు, ఇప్పుడు ఈవెన్ డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా పెరుగుతోంది కాబట్టి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అమెరికాకి సంబంధించిన వాళ్ళే మొత్తం డిసైడ్ చేస్తున్నారు ప్రపంచంలో డైనమిక్స్ అన్నిటిని. సో మన ఎక్స్పోర్ట్స్ కూడా పెంచుకునే ఉద్దేశం మనకు ఉంది. మన దగ్గర కూడా స్టార్టప్ ఎకోసిస్టమ్ పెరుగుతోంది. సో వాళ్ళకు ఆసక్తిని కలిగించే అంశాలు, దీంట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏమైనా చెప్తారా? జేన్స్ బుక్ ఆఫ్ వెపన్స్ అని ఇప్పుడు మనం ఎట్లా అయితే ఈ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో వాల్యూమ్ 1 to 15 అని అట్లా ఉంటాయి కదా, అట్లానే జేన్స్ బుక్ ఆఫ్ వెపన్స్లో మీకు హెలికాప్టర్, మిసైల్స్, అట్లా ట్యాంక్స్, రకరకాల బుక్స్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక కొత్త సిరీస్ను రిలీజ్ చేస్తూ ఫలానా దేశంలో ఇటువంటి వెపన్స్ దే ఆర్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్, దే విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ అని అప్పట్లో మేము 90s కలాం గారి దగ్గర లైబ్రరీలో కూర్చొని చదువుకునే వాళ్ళం. ఇప్పుడు అటాక్ హెలికాప్టర్స్ అంటే ఏమిటి, ఇప్పుడు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో బెస్ట్ వెపన్స్ ఆర్ బెస్ట్ వెపన్ ప్లాట్ఫామ్స్, అది ఇట్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ ఓన్లీ. ఓకే. ఆ వెపన్ సిస్టమ్స్లో ఆ స్పెసిఫికేషన్స్ ఎట్లా ఉంటాయి, బట్ వాళ్ళు ప్లాన్ చేసినవి మెటీరియలైజ్ కాకపోవచ్చు. వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, ఎటువంటి వెపన్స్ ఏ దేశము ఎవరికి అమ్మాలనుకుంటోంది. కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న అమెరికా వాడు ఇవ్వడు, ఎందుకంటే వాడిని కోరిన దేశం చైనాకో రష్యాకో క్లోజ్ అయ్యి ఉంటే వాడేదో మీకు అమ్మము అని చెప్తాడు. అయినా తెలుసుకోవడం ఎవరికైనా అవసరమే కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్కి ఏం కొదవలేదు. కానీ ఫైనల్గా మన దగ్గర ఉన్నా దాన్ని మనం కరెక్ట్గా వాడుకోగలమా అంటే మన వెపన్ అండ్ మ్యాన్
ఆ ఇంటిగ్రేషన్ కరెక్ట్గా జరిగిందా, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి కూడా ఇప్పుడు S-400 గురించి మాట్లాడుతున్నారు, అండ్ మన స్వదేశీ టెక్నాలజీ లేదా మన స్వదేశీ పరిజ్ఞానం ఆకాష్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆకాష్ అండ్ S-400 మధ్య డిఫరెన్సెస్ ఏమైనా చెప్తారా? ఈ రెండే ఈరోజు మనల్ని చాలా వరకు వాళ్ళ అటాక్స్ అన్నిటి నుంచి వాటిని నిర్వీర్యం చేసి మన భూతలాన్ని కాపాడాయి కదా. యా, ఇప్పుడు పబ్లిసిటీ చాలా వచ్చి ఉండవచ్చు, అయితే S-200ను అప్గ్రేడ్ చేస్తూ S-300 అండ్ S-400 వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. అమెరికా వాడు కూడా భయపడుతున్నాడు S-400ను చూసి. వాళ్ళు ఇప్పుడు S-500 ప్రిపరేషన్లో ఉన్నారు. చైనాకు కూడా ఇవ్వకుండా మనకిచ్చారు, బికాస్ మనం చిరకాల మిత్రులం కాబట్టి. అయితే నీవు కొంటే శాంక్షన్స్ విధిస్తాము అని భయపెట్టినా మనం భయపడకుండా S-400 తీసుకున్నాం. బట్ కొన్ని ఉంటాయి, ఇంత కాస్ట్లీ సిస్టమ్ ఇండియాలో ఈ 10-11 ఏండ్లు మనం కష్టపడి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మోదీ గారు చాలా కాన్సన్ట్రేటెడ్గా చేసినందుకు మనం కొనగలిగాము. లేకపోతే డబ్బులు వచ్చినట్లు ఈ 2Gలకి ఇటువంటి వాటన్నిటికీ చేస్తే మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అయితే ఇప్పుడు కూడా యుద్ధ నీతిలో భాగంగా పాకిస్తాన్ అండ్ వాళ్ళ దోస్తులు, వెదర్ ఇట్ ఈస్ చైనా ఆర్ టర్కీ అండ్ ఇండైరెక్ట్గా ఈవెన్ అమెరికా, వీళ్ళు మనని ఎప్పుడూ వీక్గా ఉంచడానికే ట్రై చేస్తారు. అంటే పాకిస్తాన్ ఏమో మన సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తుంది, మిగతా వాళ్ళు వీకెండ్ చేయడానికి, గాయం మానకుండా ఉండే ప్రయత్నం. వాళ్ళు ఎంత కష్టపడి ఒక పాకిస్తాన్ అనే ఆర్టిఫిషియల్ దేశాన్ని క్రియేట్ చేశారో, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద ఎంటైర్ వెస్ట్. వాళ్ళు ఇప్పటికీ కూడా మనం ఇండియా షుడ్ నాట్ బికమ్ స్ట్రాంగ్, ఈరోజు చైనా రేపు ఇండియా విల్ బి దేర్ టార్గెట్. ఇప్పుడు S-400 అండ్ ఆకాష్ గురించి మీరు మాట్లాడారు కదా. S-400 రేంజ్ 600 కిలోమీటర్స్ దూరం నుంచి అబ్జర్వేషన్ స్టార్ట్ చేసి 400 కిలోమీటర్స్ దూరం వచ్చేలోగా అది ప్రిపేర్ అయిపోయి అక్కడ కొట్టేస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. ఓకే. ఆకాష్ అనేది 40 కిలోమీటర్స్ దూరం నుంచి అబ్జర్వ్ చేసి 25 కిలోమీటర్స్ దూరంలో వాట్ ఎవర్ ఈజ్ దట్ అపోనెంట్, అది ఎయిర్ క్రాఫ్టా మిసైలా, దాన్ని లాక్ చేసుకొని ఇట్ విల్ డెస్ట్రాయ్. ఇంకా షార్టర్ రేంజ్కి కనుక వస్తే, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్ఫెంట్రీ సోల్జర్ దూరం వెళ్ళి కొట్లాడాలంటే కొంత దూరం ఒక ట్రక్లో వెళ్తాడు, లాస్ట్లో ఒక మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అంటారు, అది ట్యాంక్ అంత థిక్ లేకున్నా అందుట్లో ఒక 10 మంది కూర్చొని ఆ వెహికల్లో వెళ్ళి ఫైనల్ ఫ్యూ కిలోమీటర్స్ మాత్రమే, అది ప్లేన్స్ అయితే, లేకపోతే ఒక గుట్టనెక్కి తమ దగ్గర ఉన్న ఆ వెపన్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ మీడియం మెషిన్ గన్ అయితే ఓ 2 కిలోమీటర్స్, లైట్ మెషిన్ గన్ అయితే ఒక 1 కిలోమీటర్, చేతిలో ఉన్న వాళ్ళ మెయిన్ రైఫిల్ ఏదైతే ఉందో 500 మీటర్సు, ఆఖరికి చివర్లో రౌండ్స్ లేకపోయినా ఫైనల్గా బంకర్లో వెళ్ళి కొట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆ కత్తి అమర్చి ఉంటుంది, బయనెట్ అంటారు, అది ఫైనల్ వెపన్. అవును. అదేవిధంగా మన మీదికి అటాక్ అయ్యి వస్తున్నప్పుడు 400 కిలోమీటర్ల దూరంలో S-400, 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ ఆకాష్ అన్నవి లాంగ్ రేంజ్ ఆటోమేటిక్ గ్రిడ్ లాక్ చేసుకొని మూవింగ్ టార్గెట్ను కొట్టగలిగేటివి. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతోందంటే ఒక ₹1,00,000 లేదా ₹10,000 ఒక డ్రోన్ని వాళ్ళు యూజ్ చేసి మన చేత చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ని, అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎకనామిక్స్ కరెక్ట్. వాడు 1000 కోట్లు ఖర్చు పెట్టి మన చేత 1,00,000 కోట్ల డ్యామేజ్ చేస్తే వాడు 1:100 బెనిఫిట్ తీసుకున్నట్లు. అందుకే ఈ టర్కీ నుండి అడుక్కొని సంపాదించుకున్న ఆ డ్రోన్స్ని మన మీద వాడుతున్నాడా అని మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. అవును, అదే చెప్తున్నారు, ఇండియన్ ఆర్మీ కూడా అదే చెప్తుంది. మనం చాలా జాగ్రత్తగా అన్ని స్టడీ చేసుకుంటూ వెళ్తున్నారు మన వాళ్ళు. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ డ్రోన్ అటాక్స్ చేస్తున్నారు, రేపు పొద్దున మళ్ళీ దీన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ ఏముంటాయి? ఇందాక నేను చెప్పడంలో 25 కిలోమీటర్స్ కంటే కూడా దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఇంకొన్ని వెపన్స్ ఉన్నాయి. మీరు వింటూ ఉంటారు, ఈ
L60, L70, అవును. షిల్కాస్, అవును. ZU-23 ఇటువంటివన్నీ డిఫరెంట్ రేంజెస్. ఇందాక నేను చెప్పినట్లు మీడియం మెషిన్ గన్, లైట్ మెషిన్ గన్ అండ్ ఆఖరికి బయనెట్ వెళ్ళి ఆ శత్రువును పొడిచి చంపేయడం అన్నది అది హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్. అదేవిధంగా ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు సోవియట్ యూనియన్ మీద వాళ్ళ హెలికాప్టర్స్ అండ్ ప్లేన్స్ను కొన్ని హ్యాండ్ హెల్డ్ రాకెట్ లాంచెస్తో కూడా చాలా డ్యామేజ్ చేశారు. బట్ అది ఒక మనిషి ఒకటే క్యారీ చేయగలడు. మన దగ్గర అంతకుముందు సెకండ్ వరల్డ్ వార్ టైం నుంచి కూడా ఈ ట్విన్ బ్యారెల్డ్ కొన్ని గన్స్ ఉన్నాయి, L60, L70 అని. అవును. దే ఆర్ లైక్ మెషిన్ గన్స్. కొంచెం దాని క్యాలిబర్ ఎక్కువ ఉంటుంది, ఒక 40 mm ఆ విధంగా. ఓకే. హెలికాప్టర్స్ అండ్ లో ఫ్లయింగ్, ఎందుకంటే ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ జెట్స్ అవన్నీ కూడా చాలా లో ఫ్లయింగ్లో వస్తాయి చాలా ఫాస్ట్గా. వాటి మీద వెరీ ర్యాపిడ్ రేట్ ఆఫ్ ఫైర్, అంటే ఒక నిమిషానికి 2 బ్యారెల్స్ ఉంటాయి, 2000 రౌండ్స్ వెళ్తాయి. ఇట్లా కంటిన్యూస్గా వాళ్ళు ప్రాక్టీస్తో వాళ్ళు వేసిన ఆ సపోజ్ నిమిషానికి 2000 అంటే సెకండ్కు ఒక 30 అనుకుందాం. వాడు ఒక 5 సెకండ్లలో 150 రౌండ్స్ వేస్తే ఒకటైనా తగలకపోదా అన్న స్టైల్లో వాళ్ళు ప్రాక్టీస్లు చేస్తూ ఉంటారు. అండ్ అది ఫైనల్ స్టేజ్ అన్నమాట. శత్రువు మరీ దగ్గరికి వచ్చినప్పుడు కొట్టడానికి అవి ఉంటాయి. ఓకే. ఏడీ గన్స్, ఎయిర్ డిఫెన్స్ గన్స్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మనము మన నుంచి అటాకింగ్ ధోరణిలోకి వెళితే కనుక మన దగ్గర ఉన్న సామర్థ్యం ఎంత? ఇప్పుడు రాఫెల్ ఐఎఫ్ల విషయానికి వస్తే రాఫెల్ కానివ్వండి, ఈవెన్ మిరాజ్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ తేజస్ కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఒకప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ 65 అండ్ 71 వార్లో మన దగ్గర నాట్ అనే ఒక చిన్న విమానం ఉండేది. అమెరికా ఇచ్చిన శాబర్ జెట్ అనేది మోర్ అడ్వాన్స్డ్. ఓకే. అయినా మన ఎయిర్ వారియర్స్ ఎవరైతే ఫైటర్ పైలట్స్ ఉంటారో వాళ్ళ గ్రేట్ స్కిల్ వల్ల హయ్యర్ టెక్నాలజీ ఉన్న వెపన్స్ను కూల్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అభినందన్ ఒక ఏజ్ MiG-21తో ఒక F-16ను కూల్చాడు. సో అట్లా మ్యాన్ అండ్ మెషిన్ కాంబినేషన్లో మన వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే. వెదర్ ఇట్ ఈస్ ఏ ఇన్ఫెంట్రీ సోల్జర్ ఆర్ ఏ ఎయిర్ ఫోర్స్ పైలట్. ఓకే. సో మన వాళ్ళు మీరు అన్నట్టుగా కరెక్టే, మిగ్తో F-16 కొట్టగలిగాం. సో ఇప్పుడు మనకు రాఫెల్ లాంటివి కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా కష్టపడి రాఫెల్ను రానివ్వకుండా చేసిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. అవును. ఆఖరికి దాంట్లో కనీసం ఏమేమి మిసైల్స్ పెట్టారో తెలుసుకోమని ఎవరు చెప్పారో కానీ మనవాడు పార్లమెంట్లో క్వశ్చన్ వేసి ఆఖరికి కోర్టు ద్వారా చెప్పించడానికి ట్రై చేస్తే మన అదృష్టం బాగుండి ఆ రోజు ఆ బెంచ్ మీద ఉన్న కోర్టు వాళ్ళు ఆ సీల్ను విప్పలేదు. అంటే కాంపనెంట్స్ ఏమున్నాయని శత్రువులకు వీళ్ళందరూ దేశద్రోహులు. ఇప్పుడు మనకేం భయం లేదు. ఎప్పటి నుంచి ఈ దేశద్రోహం నడుస్తుంది? 1000 సంవత్సరాల నుంచి నడుస్తోంది. సో లక్కీగా ఆ సీలు విప్పనందుకు కొంతకాలం మనం ఆగగలిగాం. ఇప్పుడు మీరు ఇందాక హ్యామర్ అని కొన్ని వెపన్స్ గురించి మాట్లాడారు. ఈ రోజు అందరికీ తెలిసిపోయింది, కానీ కొన్ని సంవత్సరాలు ఆపగలిగాం మనం. ఏమున్నాయో తెలియని సీక్రెసీ ఇంపార్టెంట్ కదా. సో ఈ రఫాల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ 4.5 జనరేషన్. కానీ వెన్ యూ కంబైన్ విత్ అవర్ ఇండియన్ ఫైటర్ పైలట్ దానికి ఇంకొక 2 మార్కులు యాడ్ చేసి ఇది 6th జనరేషన్ కాదు, ఇట్ బికమ్స్ 6.5 జనరేషన్ బికాస్ ఆఫ్ అవర్ క్యాపబిలిటీ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్స్. వెరీ నైస్. మనకంటే అడ్వాన్స్డ్గా ఉన్న వేరే ఎయిర్ క్రాఫ్ట్ వేరే దేశం వాడితో కంపేర్ చేస్తే మన వాళ్ళు దే ఆర్ one step ahead. Okay. It is not based on technology, it is all about how you handle it. It is a combination of man and machine. Yes. అయితే ఇప్పుడు రఫాల్ కొన్ని కీ ఫీచర్స్ అన్నీ బయటికి ఇప్పుడు వచ్చేసాయి. మనం స్టాండ్ ఆఫ్ వెపన్స్ను వాడవచ్చు. కొంత హైట్ ఎంత పెంచుకుంటే మనం వాడే వెపన్ ఏదైతే ఉంటుందో, రఫాల్ ఏమో వెపన్ ప్లాట్ఫామ్, అది క్యారీ చేసే ఆ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అవి మన దేశంలోనే ఉంటూ రిలీజ్ చేస్తాయి.
అంటే ఎనిమీ టెరిటరీలోకి వెళ్లకుండా ఒక 20 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లేస్లో పిన్ పాయింట్ యాక్యురసీతో వెళ్ళి పడుతుంది. అది చేయవలసిన పని చేసుకుంటుంది. ఓకే. సో వాట్ అబౌట్ దిస్ బ్రహ్మోస్? బ్రహ్మోస్ అనేది మీరు చూసుంటారు, ఎయిర్, ల్యాండ్, షిప్ అండ్ సబ్మెరీన్, ఈ 4 విధాలుగా దాన్ని మనము పంపించవచ్చు. దాని రేంజ్ కూడా ముందు 100 నుండి 300, ఇప్పుడు 800 వరకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. ఓకే. ఆ బ్రహ్మోస్ మిసైల్ నువ్వు చిన్న చిన్న టార్గెట్స్కు మనం వాడాలని ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ సబ్మెరీన్లో మనము న్యూక్లియర్ టిప్డ్ బ్రహ్మోస్ కనుక పెట్టుకుంటే, ఇతిహాసంలో ఈ అశ్వత్థామ చూశారా, సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. ఓకే. ఇప్పుడు ఎన్నున్నాయో తెలియదు కానీ మన దేశంలో ఒక 150 170 ఉన్నాయంటారు. ఏది ఈ న్యూక్లియర్ వెపన్స్, ఏది మన అటం బాంబులు అనుకుందాం. ఓకే. అందుట్లో ఎంతో కొంత డెఫినెట్గా మన అశ్వత్థామ దగ్గర ఉండుంటాయి. ఓకే సార్, ఇక న్యూక్లియర్ వెపన్స్ గురించి మీరు అన్నారు కాబట్టి, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో వాళ్ళు న్యూక్లియర్ వాడితే మనకు పరిస్థితి ఏంటి? ఇది అందరూ అడిగే పనే అంటూ కొంచెం ఒక రకమైన సందేహం. ఒకసారి దీనికి ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి, దీనికి ముడిపడి ఉన్నవి? వాడు అంత ఈజీగా వాడగలడా, వాడడానికి వీల్లేదా, వాడే లోపే మనం డిస్ట్రాయ్ చేయొచ్చా? ఇప్పుడు పాకిస్తాన్కు న్యూక్లియర్ వెపన్ వచ్చేటట్లుగా చేసిన దాంట్లో చైనా, నార్త్ కొరియాతో పాటు అమెరికా హస్తం కూడా ఇండైరెక్ట్గా ఉంది. అండ్ అమెరికా ఒక దేశానికి ఎనిమీ అయితే కష్టం, ప్రమాదం, ఫ్రెండ్ అయితే మరీ ప్రమాదం అంటారు కదా. సో ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కు ఫ్రెండ్ అయిన పాపానికి వాళ్ళ ఎలక్ట్రానిక్ స్విచ్లన్నీ ఇప్పుడు ఈవెన్ F-16s కూడా వాళ్ళు ఫ్రీగా వాడుకోలేని పరిస్థితి. ఒక విధంగా అది మనకు అదృష్టం. ఏ విధంగా? న్యూక్లియర్ ఫుల్ ఫ్రీడమ్ లేదు పాకిస్తాన్కి. ఒకటే భయం ఏంటంటే ఆ బాంబు ఈ టెర్రరిస్ట్ చేతిలోకి వెళ్లకుండా ఉన్నంత వరకు కొంచెం సేఫ్. ఓకే. అది టెర్రరిస్ట్ చేతిలోకి అయితే ఇప్పుడు ఇంకా ఏమీ దాపకరీకం లేకుండా అంతా తెలిసిపోయింది. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆర్మీ, ఆర్మీ అంటే టెర్రరిజం, అంతే. టెర్రరిస్ట్ చనిపోతే వాళ్ళ శవాలు మోసే. ఇప్పుడు మన దేశంలో ఎట్లా అయితే ఒక సోల్జర్ చనిపోతే ఒక మినిస్టరో చీఫ్ మినిస్టరో వెళ్ళి అక్కడ శ్రద్ధాంజలి ఘటించాలి. అక్కడ టెర్రరిస్ట్ చనిపోతే వాళ్ళ సోల్జర్స్, వాళ్ళ జనరల్స్ వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల మనం అన్నీ చూసాం. ఇప్పుడు పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేట్ కాదు అని ఎవరైనా అంటే వాడి అబద్ధం చెప్తున్నాడని చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఓకే. సో అంటే న్యూక్లియర్ వెపన్ తను యూజ్ చేయడానికి వీలుందా? ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీ వాళ్ళకి ఇస్తుంది చైనా కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ యూజ్ వాళ్ళు చేసే లోపే మనం డిస్ట్రాయ్ చేయవచ్చా? ఒకవేళ వాళ్ళు చేస్తే ఏ రేంజ్కి దాని ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు ఒక భయం ఏంటంటే క్లాండెస్టైన్గా ఏదైతే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ యాక్చువల్గా బాంబ్ ఈజ్ దేర్, ఆ బాంబును ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయినా తీసుకెళ్ళాలి, ఒక మిసైల్ అయినా తీసుకెళ్ళాలి. వాళ్ళకు ఇప్పటి వరకు వాళ్ళు వాడుతున్న మిసైల్సే వాళ్ళ టెక్నాలజీ అయితే మనకే భయం లేదు. వాళ్ళు దాచిపెట్టుకొని ఏమైనా స్పెషల్ డెలివరీ మెకానిజమ్స్ ఉంటే మాత్రం ఆ ప్రమాదం ఉంది. లేకపోతే వాళ్ళు మోసుకుంటూ వెళ్ళి వాళ్ళు అండర్ గ్రౌండ్ టనల్స్లో ఎట్లయితే మనుషులు జారుకుంటూ వెళ్తారో అట్లా మన దేశంలోకి వెళ్ళి కాలుస్తారేమో తెలియదు. ఓకే. సో ఇప్పుడు ఇవాళ ప్రెస్ బ్రీఫింగ్లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చినటువంటి అంశం ఏంటంటే సార్, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్లో మనం అటాక్ చేశామని చెప్తున్నారు. సో అందులో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి రేడార్ సైట్ ఇన్ పస్రూర్లో ఉన్నటువంటి ఒక రేడార్ సైట్ని ధ్వంసం చేశామని మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చింది. అండ్ రఫీకి, మురీద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్ ఇట్లాంటి అనేక ప్లేసెస్లో ఏవియేషన్ బేస్ ఇన్ సియాల్కోట్ అటాక్ చేశామని చెప్తున్నారు. కొన్ని ఎయిర్పోర్ట్స్ కూడా ధ్వంసమైనాయని కొన్ని విజువల్స్ వస్తున్నాయి. అవి అఫీషియల్లీ కన్ఫర్మేషన్ లేదు. బట్ వాళ్ళ రేడార్ సిస్టమ్ని వాటిని ధ్వంసం చేసే పనిలో మనము సక్సెస్ఫుల్గానే చేయగలిగామా? వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదా? కొన్ని వాళ్ళు జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే తెలియదు కానీ
మొత్తం ఈ ఎయిర్పోర్ట్స్లో 2 రకాలు ఉంటాయి, సివిల్ ఎయిర్ ఫీల్డ్స్ అండ్ మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్. ఇప్పుడు వాళ్ళు రెండింటిని కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ విమానాలని ఎట్లా అయితే హమాస్ వాళ్ళు సివిలియన్స్ను తమ షీల్డ్గా పెట్టుకున్నారో ఇప్పుడు ఇది కూడా బయటకు వచ్చింది. సౌదీ అరేబియా ఒక ఎయిర్బస్ 320 ఫ్లై చేస్తున్న టైంలో వాళ్ళు కొన్ని చేశారు. అంటే ఏదో విధంగా ఇండియా చేత అటాక్ చేయించి దాన్ని వార్ను ఎస్కలేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. లక్కీగా వాళ్ళ పాచిక పారలేదు. వాళ్ళ ఏవైతే మనం అటాక్ చేశామో ప్యూర్లీ డీఎస్కలేషన్ మోడ్లో మనం వెళ్తున్నాము. ఎస్కలేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే దాన్ని దే వాంట్ టు హైలైట్ ఇట్. వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఇవ్వడం లేదు. సో వాళ్ళ JF-17 ఉన్నాయి చైనాకి సంబంధించినవి, అండ్ ఈవెన్ వాళ్ళకున్న డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చైనా ఇచ్చిందే. యాక్చువల్లీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అదేంటంటే మేము కావాలనే వాటిని బయట పెట్టట్లేదు, వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు మా డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడుందో వాళ్ళకి తెలియకూడదు అనేది ఆయన అభిప్రాయం. సో మాట అన్నాడు, అది నిజమో అబద్ధమో తెలియదు. ఇంకోవైపు మనమేమో ఎక్స్పోజ్ అయ్యామా, మన S-400 కానీ మన ఆకాష్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి వాళ్ళకి ఏమైనా ఎక్స్పోజ్ అయినామా? సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్? ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఫాగ్ ఆఫ్ వార్ అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. 2 వైపుల నుంచి రకరకాల స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నా కానీ పబ్లిక్ కొరకు కొన్ని చెప్తారు వాళ్ళు, రియాలిటీ ఎక్కడో ఉంటుంది. మనం అవన్నీ యాక్చువల్గా డెప్త్లో డిస్కస్ చేయక్కర్లేదు. ప్రతి రోగానికి అట్లీస్ట్ ఒక మందు ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అట్లీస్ట్ వన్ సొల్యూషన్ అన్నట్లుగా ఈ యుద్ధ నీతి అంటేనే అది. ఎప్పుడు కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఫైనల్గా మన స్టామినా, మన ఎకానమీ, మన జనరల్స్ యొక్క స్ట్రాటజీ అండ్ మన సోల్జర్స్ యొక్క ధైర్య సాహసాలను బట్టి అవుట్కమ్స్ ఉంటాయి. ఓకే, నేను యుద్ధం ఎప్పుడు మాకు తెలియదు సార్. నాకు నచ్చి 10th క్లాస్ ఆ టైంలో కార్గిల్ వార్ జరిగింది నిజానికి. సో కార్గిల్ వార్ అప్పుడు అనిపించేది అనమాట, హావిట్జర్ గన్స్ గురించి లేకపోతే ఈ బోఫోర్స్ గురించి, వీటి గురించి ఎక్కువ మాట్లాడింది. ఈవెన్ ఎయిర్ ఫోర్స్ కార్గిల్ ఎట్లా తులోలింగ్, టైగర్ హిల్స్, ఈ అన్నిటి గురించి కొంచెం చర్చ ఉండింది. అది కొంచెం ఒక ఏరియాకి పరిమితమైనటువంటి వార్. సో మా జీవితకాలంలో ఎప్పుడు కూడా మేము మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ చూడలేదు. 71 తర్వాత లేదు కదా. సో ఈ రోజున్న జనరేషన్స్కి, ఈ రోజున్న వాళ్ళకి ఈ వార్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉంటాయా? అండ్ అన్ని రకాలుగా మన పిల్లల మేధోపరంగా కావచ్చు, లేకపోతే టెక్నాలజీ పరంగా కావచ్చు, స్ట్రాటజీ పరంగా కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ఒక ఎక్స్పీరియన్స్డ్ వెటరన్గా మీరేం చెప్తారు? ఇప్పుడు యుద్ధం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కైనెటిక్ వార్ఫేరే కాదు, అది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఓకే, ఎకనామిక్ వార్ఫేర్ కావచ్చు. ఇప్పుడు బ్లాకేడ్ చేశారు మన నేవీ వాడు, ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు. ఆ విక్రాంత్ బ్యాటిల్ గ్రూప్ ఏదైతే అక్కడ పెట్టాడో ఆ పొజిషనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ స్టేజ్ ఆఫ్ వార్. ఎకనామిక్ బ్లాకేడ్ అరేబియన్ ఓషన్లో పాకిస్తాన్కు ఉన్న 2, 3 ఆ ఎయిర్పోర్ట్స్ నుంచి రేపొద్దున వాళ్ళు ఎవరి సహాయం తీసుకోకుండా ఉండడానికి ఇటువంటి అదొక నేచర్ వార్ఫేర్లో అదొక స్టెప్. అండ్ మీరు ఇందాక కార్గిల్ గురించి అన్నారు. అప్పుడు మన దేశ నాయకత్వం చాలా తక్కువ టైంలో రియాక్ట్ చేయవలసి వచ్చింది. అమెరికా వాడు భయపెట్టాడు, ఏమని, వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా అని. అది 1999 సమ్మర్లో జరిగింది. అంతకుముందు ఒక మంచి ఆపర్చునిటీ, ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, 1987లో వాళ్లకు న్యూక్లియర్ వెపన్ లేనప్పుడు ఎక్సర్సైజ్ బ్రాస్ టాక్స్ అని అప్పుడే ఆ దేశాన్ని ముక్కలు చేసింటే సరిపోయి ఉండేది. అట్లాంటి ప్రయత్నం జరిగింది. చాలా రెడీగా ఉన్నాం. అవునా? 87 అప్పుడు 1987 జనవరి, ఫిబ్రవరిలో. ఓకే. అప్పుడు జియావుల్ హక్ ఆ యుద్ధాన్ని ఆపగలిగాడు తన తెలివితో. ఎట్లా? ఒకవైపు రాజీవ్ గాంధీ అండ్ విపి సింగ్ కొట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం జరిగింది. అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ విపి సింగ్ అండ్ రాజీవ్ గాంధీ. ఆయన పేరేమిటి, మన జియావుల్ హక్
జైపూర్లో ఒక మ్యాచ్ జరుగుతూ ఉంటే ఒక సివిలియన్ డ్రెస్లో వచ్చి అక్కడ మైక్ పట్టుకొని చెప్పాడు, మేము పాకిస్తాన్ చాలా శాంతి కాముక దేశం, మీరు ఇండియా వాళ్ళేమో బార్డర్ మీద అక్కడ వెళ్ళి మమ్మల్ని 2 ముక్కలు చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటే అది ప్రపంచం అంతా అది గగ్గోలు అయిపోయి క్విక్లీ వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అనమాట. బార్డర్లో వీ వర్ దేర్ విత్ ఆల్ ద టోటల్లీ రెడీ, ఇప్పుడు ఆపరాక్రమ్ లాగా. ఓకే. సో అట్లా కొన్నిసార్లు మనం చరిత్రలో కొన్ని అంటే పాకిస్తాన్ తనకు అనుకున్నప్పుడు, తను వీక్గా ఉన్నప్పుడు శాంతి అంటుంది, తను అదే జరుగుతోంది. వాడు ఏం చేస్తున్నా అంటే పాకిస్తాన్ ఈ రోజు ఎంత వీక్గా ఉందంటే ఒకవైపు అది 4 ముక్కలు 5 ముక్కలు అవడానికి మనమేమీ చేయక్కర్లేదు, అదే మనం ఓన్లీ టెర్రరిస్ట్ను ఫినిష్ చేస్తూ మనం పోస్చరింగ్ చేస్తూ ఉంటే అటు బలూచిస్తాన్లో ఎట్లాగో వీళ్ళు మమ్మల్ని చంపేటట్లున్నారు. ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే సుభాష్ చంద్రబోస్ వచ్చేస్తున్నాడు, మనని ఒక్కడిని కూడా ఈ 40,000 మంది మాత్రమే ఉన్నాం మనం, ఇండియాలో 25 లక్షల మంది సోల్జర్స్ ఉన్నారు, అంటే డిస్బ్యాండ్ అయిన వాళ్ళు ప్లస్ ఎగ్జిస్టింగ్ ఆర్మీ నేవీ కలిపి ముక్కలు చేసి ఒక్కడు కూడా ప్రాణాలతో బయటికి రాడు అని 1946 ఫిబ్రవరిలో వాళ్ళు ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకున్నారు, ఇంకా వెళ్ళిపోదామని. అదే సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్లో వచ్చింది. ఓకే. వాళ్ళు ఏమంటారు, ఎస్కలేట్ వాళ్ళు చేస్తున్నారు, ఏదో విధంగా ఎవడో వచ్చి మమ్మల్ని కాపాడతాడు, మా దగ్గర డబ్బులు లేవు అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ లేదు, అప్పులు ఇచ్చేవాడెవడు ఇవ్వడం లేదు, వెపన్స్ ఇచ్చినా నాసిరకం వెపన్స్ ఇస్తున్నారు, తినడానికి తిండి లేదు, ఆయిల్ లేదు, మందుగుండ్లు కూడా మేము అమ్మేసుకున్నాం యుక్రెయిన్కు. ఓ 4-5 రోజులు రియల్ వార్ జరిగితే ఇంకా మేము చేతులు ఎత్తేయవలసిందే. ఓకే. అప్పుడు 93,000 లాగా ఇప్పుడు 5,93,000 అవుతారు. కరెక్ట్. లేకపోతే వాళ్ళ ప్రజలే చంపేటట్లున్నారు వాళ్ళని. కరెక్ట్. అందుకని వాళ్ళు ఎస్కలేట్ చేస్తున్నారు. ఎస్. అయితే మన వాళ్ళు చాలా రిస్ట్రెయింట్తో వాళ్ళది ఒకటొకటి మనం బయట పెడుతున్నాం. ఎస్, రైట్ సార్. ఫైనల్ వర్డ్స్ ఏంటి దీని నుంచి, అవుట్కమ్ ఏంటి? ఇప్పుడు ఇండియాకు చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉంది కనుక ప్రపంచంలో ఎంతోమంది తెలిసేటట్లు తెలవకుండా భయపడుతున్నారు. ఇండియా రైజ్ను స్టాప్ చేయడానికి మన శత్రువులు బయట ఉన్నారు, దేశం లోపల కూడా ఉన్నారు. అది మన బ్యాడ్ లక్. మనం ఇప్పుడు మోదీ గారు మనకు రామరాజ్యం తేవడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటే మన దేశంలోనే ఇంటర్నల్గా చాలా ఫైట్స్ క్రియేట్ చేసి మనను వీకెండ్ చేస్తున్న వాళ్ళ గురించి ప్రజలు ఇప్పటికైనా నిద్ర లేచి మేల్కోవలసిన లాస్ట్ ఛాన్స్ అనుకుందాం. రైట్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. నిజంగా చాలా ఓపికగా చాలా విషయాలు సమాధానం చెప్పారు సార్. మరికొన్ని ఎపిసోడ్స్లో ఇంకొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం సార్ డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది విష్ణువర్ధన్ గారితో స్పెషల్ డిస్కషన్. యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం ఉన్న టైంలో టెక్నాలజీ అనేక రకాలుగా మనము పెంపొందించుకోవాల్సిన సందర్భం ఇది. సో దేశం యుద్ధంలో ఉంది అనంటే అదేదో ప్రమాదంలో ఉందన్న భావనని ఫస్ట్ మనం వదిలేయాలి. సో భారత త్రివిధ దళాలు లేకపోతే భారత ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ సామర్థ్యం మీద మనము భరోసా కలిగి అండ్ ఈ యుద్ధంలో విజయం సాధించడం గురించి మనం మాట్లాడుకున్న టైంలోనే ఈ యుద్ధంలో విజయానికి ఉపకరించినటువంటి అనేక అంశాలకు సంబంధించి పరిగణించాల్సిన అవసరం కూడా ఉంది. వాటి మీద పరిశోధనలు జరగాలి. R&D లేకపోతే రకరకాల DRDO పరిధిలో జరుగుతున్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఆర్మీ స్ట్రాటజీకి సంబంధించిన విషయాలు కావచ్చు, పాలసీ థింక్ ట్యాంక్స్ కావచ్చు, రకరకాల కోణాల్లో అనేక ఆపర్చునిటీస్ కూడా పెరగబోతున్నాయి. దానికి మనం కూడా, మన సమాజం కూడా సంసిద్ధంగా ఉండాలి. వీలైతే మన భవిష్యత్ తరాలను దానికి ప్రేరేపించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. చూస్తూనే ఉండండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.